చింతామణి ఈ పూట పూర్తిగా వస్తాను ఏమిటో కదా కొత్త బేరము తగినది అప్పుడే వచ్చిందా పాపం ఎవరి మాటలు వారికి ఇంపుగానే ఉండదు. ఈ పూట ఎవరో బయట మించడం ఉన్నారని నమ్మకముగా చెప్పి వెళ్ళిపోయినందున మా యమ్మను కట్టవుతుంది కదా అని మహా సంతోషంతో ముసాబాయి కూర్చున్నందులకు కలిగిన ఫలితం ఇది. అయినను అదేమి పాపమో కానీ మీ మగవారు మాడవాన్ని ఎప్పుడు నమ్మినారండి? ఏ చెడ్డాలను చింతామణి నిన్ను నమ్మని వాడు నిర్మూలమైపోతాడు. హాస్యములకు హద్దులు ఉండవలను. వడలు మొండు హాస్యమా వాని నువ్వు పొరపాటు కానీ కానీ ఇంతకు వాడెందుకు వచ్చినట్టు వాడెవరండి? సుఖశెట్టి ఏమండి ఆ సంగతి మీకు చెప్పారు? నేను చూశాను. చూసారా? వీధి గుమ్మలు చూసా మీ అమ్మ కట్టబడవలసి వచ్చినని ఎరటి గుమ్మడికి వచ్చేసరికి పదాలను తలుపు తెచ్చుకుని పదాలు పడుతుంది. ఆ పాటు నన్ను చూసి అతను చూసి నేను ఎగరిపోయాను. అంతటా అతనికి అనుమానం కలుగునట్లు కోరికలాడుతూ కొందరు వెంట వెళ్ళి సాగనంటే మరి వచ్చాను. ఏమండి ఎందులో కేతించితమని అతన్ని అడుగుపోయిరా? అడిగినాను. ఏమో చెప్పినాడు? ఏదో మేళ కోసం వచ్చాను చెప్పినాడు. చెప్పారు కదా. ఇక మీ సందేహం ఏమిటండి? నా సందేహమా? చెప్పిన కోపగించుకున్నావు కదా. కోపం ఎందుకండి? నా ఎందేమైనా పాపం ఉండేది కదా. అదే మాట. ఇదిగో ఇప్పుడు చెప్పినాను. చెప్పండి. మేళ కోసం కదా వచ్చాను చెప్పావు. అవును. మరి మేళమ కొరకు వచ్చిన వాడు విత్సల విధిగా వీధి గుమ్మని పోక ఎదరచు పెద్దదారుడ పోట ఎందులక కోపం రాదు. మరి అట్లయిన ఆ సంగతి కూడా అతన్ని అడుగుపోయిరా? అడిగామండి. కానీ ఇందులో బాల్యమిత్రుడు అగ్గుపడి బహుకాల సమావేశం వలన పరమ ఆత్మమధ్య కుశలప్రసాద్ చేసిపోయింది. ఎవరనుకుంటే అవకాశం లేకపోయింది. అట్లయినా నేనే చెప్పాను ఆలకింపుడు. చెప్పు. మేడముల గురించి మాట్లాడుటకై మా అమ్మ తనని మేడ మీదకు వెంట పెట్టుకుని వచ్చినది. ఏమండి ఇంటికి వచ్చిన వారిని మర్యాద చేయట ధర్మం కదా కదా. అందుకని కూర్చున్నమని కూర్చోవేసి తాంబూలమేగా అతను ఏం చేశాడో తెలుసా? వచ్చిన పని విడిచిపెట్టి అధిక ప్రసంగమును మొదలు పెట్టినాడు. అందులో నాకు చిరాకు వచ్చి మేడ దిగి చక్కా పోయి మా అమ్మ నా మనసు కనిపెట్టి తోట చూపుడు కనుష మీద అతని దొడ్డిలోకి తీసుకుపోయి దాని సాగినది. నమ్ముడు నమ్మక పొండు నడిచిన సంగతి మాత్రం ఇది మీ మీద ఒట్టండి. నీ మాట వేదములను ఎప్పుడు నమ్మలేదు. నాకు నీ వెన్నడను మనసంత అబద్ధమైన ఆడమని నా నమ్మకం. మీతోనే కాదండి. మరి నేనెవరితోనూ అబద్ధం ఆడను. కనుకనే చింతామణి ఈ పొలంలో పుట్టవలసినది కాదని చిన్నలు పెద్దలు నన్ను శ్లాఘించుటకు ఇదే కారణం. సందేహమేమి?
మాతో లేదా ఎవరి మాతో లేదా నేను ఎన్నిసార్లు శ్లాఘించలేదు చేయొచ్చు
మీరు ఏమైందో చెప్పలేదు. ఏమన్నా గమనించామని దైవము తరచుగా తనికులు నాలుకలు తాటిపట్టెలు చూడను, చేతులు చేపల కూడా చూడను, హృదయములు ఉక్కు ముక్కలు కూడా చేయించుండదు. ఇదంతయ్యో చావు కబురు చల్లగా చెప్పుట కావాలేను. ఇప్పటికి ఎంతే కానీ 2 నెలలు తప్పక సానుకూలంగా చేద్దామని. ఇకనేమి ఎప్పటి పాఠమే దిగినది. ఇది వరకు రేపు రేపటికి ఇప్పుడు మరి నా మాట కడవరకు విని ఆ తర్వాతకి తోచినట్టు ఇంతవరకు ఇదిగో అదిగో త్రిప్పులు తొట్టాలి. ఈ పూట తొంట అంతటా తమరు మరి ఒక తుంటరిని ఆశ్రయించినారు. ఆ తుంటని మరికొన్ని రేపులు గడిపి ఆవల దానికి తొంట చేయి చూపులు మీరు ఆ తొంట చేతులని తీసుకువచ్చి మా ఇంట తోరణముగా కూర్చుందరు. మాట సాంతరుకే మండిపడ్డా నేను మాత్రం చేయగలను. ఇలాంటి మరి చెప్పగలవా? ఇక నేనేమి విరగక్కర్లేదు. ఇక్కడికి 8 దినముల నుండి విని నా ప్రాణము విసిగిపోయాను. ప్రతిదినము మా అమ్మ చేత పడలేక చచ్చిపోతున్నాను. మధ్యాహ్నము మీరు వెళ్ళిన మొదలు మా అమ్మ నన్ను కోచిన కోతకు నేను కనుక భరించగలను. కానీ మరి ఒకటి ఏనచో ఏమంతా మోకం రింగే చావవలసినదే.